श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यम् బహిరంతస్తమోపహం. 2026 జూలై నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎంత ఉందో చూద్దాం. తులారాశి వచ్చేప్పటికల్లా శని బాగున్నాడు, రవి బాగున్నాడు, మరి శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. శని, రవి, కుజుడు, కేతువు, శుక్రుడు, కేతువు బాగున్నారు. ఈ రాశి వాళ్ళు దాదాపుగా చెప్పాలంటే 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాలు కాకుండా మిగతా 4 గ్రహాలు రాహువు, కుజుడు, బుధుడు, గురువు, ఈ గ్రహాలు బాగాలేవు. రాహువు 2 కుజుడు, 3 బుధుడు, 4 గురువు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. శని 1, 2 రవి, 3 కుజుడు, 4 కేతువు, ఈ గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, అయితే కాలసర్ప దోషం ఉంది. కుజుడు ఏకాదశిలో ఉన్నాడు. ఇల్లు, పొలాలు, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు అప్పు చేసి కొన్నా కూడా బాకీ తీరుతుంది. కాబట్టి ఏకాదశిలో శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలకి, డబ్బులు, ఇల్లు కొనుక్కుంటానికి కూడా బాగా అవకాశం ఉంది. అష్టమ కుజుడు వల్ల కుజ దోషం, కాలసర్ప దోషం ఉంది. దీనివల్ల ఏమవుతుందా అంటే వివాహం దగ్గర చాలా ఇబ్బందులు వస్తాయి. వివాహం దగ్గర చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుండి కూడా ఏకాదశిలో ఉన్న శుక్రుడిని కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. శని చాలా బాగున్నాడు, మరి రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహం, శని వల్ల మీకు ఏ పని అయితే అనుకుంటారో ఆ పని ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంది. కేతువు వల్ల మాత్రం కేతువు కూడా మీకు బాగా ఉపయోగపడతాడు. రవి చాలా ఉపయోగపడతాడు. కానీ రాహు బాగాలేడు, కుజుడు బాగాలేడు. ఈ 2 గ్రహాలు మాత్రం బాగా ఇబ్బంది పెట్టి తీరుతాయి. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి. ఆ, 2026 సంవత్సరం జూలై నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలు బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశాలకు వెళ్ళటానికి బాగుంది. శుక్రుడు వల్ల వివాహం జరగటానికి బాగుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు సప్తమంలో పడ్డాడు. వివాహం జరగాలి అంటే సొంత నిర్ణయాలు పనికిరావు.
తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూసుకోవాలి. జాతకాలు కలిస్తేనే ఆ సంబంధం వివాహం చేయాలి. ఇట్లా కాకుండా తొందరపడి వివాహం చేస్తే చాలా ఇబ్బందులు, చాలా అష్టకష్టాలు రావటానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చెప్పాలంటే, మరి రవి బాగాలేడు, మరి శని బాగాలేడు, కుజుడు బాగాలేడు. రవి, కేతువు, రాహువు, శని, రవి. ఇక్కడ కుజుడు కూడా బాగాలేడు. సరిగ్గా చెప్పాలంటే 1, 2, 3, 4, 5 పాపగ్రహాలు బాగాలేవు. 5 పాపగ్రహాలు బాగుండకపోతే శుభగ్రహాలు 3 బాగున్నా ఏం చేయలేవు. మంచివాడు ఎప్పుడు కూడా ఓ దెబ్బ కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు, కానీ తిరిగి కొట్టలేడు, కొట్టబుద్ధి పుట్టదు. మరి పాపగ్రహం మాత్రం వెంటనే చేసుకుంటుంది, కాబట్టి నష్టపరుస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.